పేరు మాసమ్మ. వస్తుందా పెన్షన్? పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదండి అయ్యా. ఎంత 2000 కూడా వస్తలేదా? 2000 లేవు, 2 రూపాయలు వస్తారు. కేసీఆర్కి వేస్తాం, ఇప్పుడు కేసీఆర్కి వేస్తాం. 4000 చేసిన అన్నట్టుగా పెన్షన్. 4000 కాదు, 4 రూపాయలు లేదు అంతే. మళ్ళా ఊరికే ఫ్రీ బస్సులు ఎవరు పెట్టమన్నారు? ఆయన పెట్టమన్నా? మేము పెట్టము. మంచిగా ఫ్రీగా అక్కడిక్కడ తిరుగుతున్నారు. అక్కడిక్కడ ఎవరో తిరిగేతోళ్ళకు జాబులు ఉన్న వాళ్ళకు నయం. మాకెన్నడో సంవత్సరానికి కొన్నాడు పోయేతోళ్ళకు మాకేం లాభం ఉంది? ఎందుకంటే బిరి బస్సులు పెట్టకుండా మంచిగా 2500 మంచిగా ముసలోళ్ళకు పింఛని అన్నిటికన్నీ చేస్తే మంచిగా ఉండే. బస్సు పెట్టంగా కూడా ఇవన్నీ ఇస్తున్నా అంటుండగా. ఏంటి ఇస్తున్నాడు? 2500 పెన్షన్, 6000. గ్యాస్ లేదు. ఒకటి బిరి బస్సులు ఒకటి పెడితే అయిపోయానా? నేను పోతా. వస్తుందంట, కరెంట్ వస్తుందంట. కరెంటు ఏందమ్మా? కరెంటు మాపైన వాళ్ళకి మాపైంది, మాపి కాని వాళ్ళకి అది కానీ లేదు. గ్యాస్ కూడా రాలేదు. ఏంది రాలేదు. పింఛన్ కూడా చేసుకున్నాం కానీ మేము పింఛన్ కూడా రాలేదు. ఏం రాలేదు మాకు. వేసి కూడా దండగానే ఓటు అంతే. మళ్ళా 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారా అంటుండే. పచ్చారా కాదు, ఈసారికి వెళ్తామని చూద్దాం. ఈసారికి వెళ్తామని ఆయనను దమ్ముంటే వదలా, లేకపోతే మూసుకొని మనసంగా ఉండాలి. మంచిగా చేసినట్లయితేనే రాజకీయాలకు రాలే ఎవడే గాని. మంచి చేద్దామని వచ్చిండు. మంచిగా చేసిండు. ఇల్లులు ఇచ్చిండు. ఉన్నోళ్ళు లేనోళ్ళు గుంజుకొని ఆయనే తిండు, ఆయననే మూట కట్టుకున్నాడు, ఆయన సంకల్లే పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకేం ఓటు అంటే ఎందుకు వేస్తాం? ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వస్తలేవు. బంగారం లేదు, ఎండి లేదు, ఏంది లేదు. అనవసరం ఉత్త మాటలు నోట్ల జొలువనికనే మాట్లాడేది ఆయన అంతే. మళ్ళా నిన్న కూడా చెప్తుండే ఇవన్నీ ఇస్తున్నానే. మంది పదలతో కోసేగానే చెప్పులు మేడ గట్టి తోలుతారు దండలు లేక ముఖ్యమంత్రికి అంతే. మళ్ళా మొత్తం అందరు నన్ను ఆశీర్వదిస్తారు. ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు అది ఇప్పుడు ఎమ్మెల్యేలను గెలుచుకోవాలి. ఆయన దమ్ముంటే మేము వేసేదే టీఆర్ఎస్కి వేస్తాం ఓటు అంతే. అప్పుడు కూడా వేసిన వాళ్ళు వేసిన, మేము వేయలే ఆయన ఓటు వేయలేదు. ఓటు మాకేం రాదని కూడా ఓటు వేయలేదు. ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక కొడుకో బిడ్డ ఎవరికి రాలేదు. ఉద్యోగాలు లేవు, ఏంటి లేవు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన 10 లక్షలు ఇచ్చిండు ఆయన. ఇచ్చిందే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన. 2 లక్షలు ఎవరికి ఇచ్చిండో? ఉన్నోనికే ఆయన పైసలు ఇచ్చినోనికి ఇచ్చిండు ఉద్యోగాలు. కోటీశ్వరాలను చేస్తున్నాడు మిమ్మల్ని. కోటీశ్వరాలు కాదు, 500 ఏమని నెలకు దమ్ముంటే, లేకపోతే మూసుకొని పడతాంగా ఉండాలి. కోటీశ్వరాలను చేస్తా 500 ఏమంటావు? ఏడు పో దండగా ఆయనతో మాట్లాడి కూడా వేస్టే. మా జోలు పోతుంది, ఆయన జోలు పోయింది కాక మా జోలు కూడా పోతుంది. సరే, ముఖ్యమంత్రికి అంత మీరు అట్లా అంతే అంటావు. ఎవరైనా అంతే. రాజకీయంలో ఉన్నప్పుడు మంచిగా చేస్తే మంచిగా. ఇంకా గెలవడు. ఇంకా ఈడికి ఆయన ఇంకేమున్నా మూట కట్టుకున్నాడు. మడసాంగ కూర్చోవాల్సిందే, ఇంట్లో ముసుకేసుకొని మూలన కూర్చోవాల్సిందే. సందమ్మ. వస్తుందా పెన్షన్? వస్తుంది. ఎంత? 2000. 4000 అన్నాడుగా. 2000 వస్తుంది. 4000 వస్తలేవా? వస్తలేవు. ఇచ్చినాడుగా రేవంత్ రెడ్డి. 4000 ఇచ్చలేడు. ఇస్తానడుగా. ఇచ్చిలేడమ్మా. అంతేనా? అంతే. ఏమంటుంది మరి? ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? అట్లే ఉంది. అప్పుడు అట్లా ఉండే, ఇప్పుడు ఇట్లుండదు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఇక కేసీఆర్ చేస్తాడని నమ్మకం ఉంది. కేసీఆర్ చేస్తాడని నమ్మకం ఉంది. ఈయన ఏం చేస్తలేడా? చేస్తా అన్నాడు, చేస్తలేడు. చేస్తా అంటాడు. ఎంతమంది కొడుకులు బిడ్డలు? 2 కొడుకులు, 2 బిడ్డలు. అంతేనా? నౌకర్లు వచ్చినాయా? ఏం నౌకరు లేదు, ఉండడానికి స్థలం లేదు. రాలే ఇందిరమ్మ ఇల్లు వెనకటికి ఎన్నడో ఇచ్చింది. ఇప్పుడు ఇయ్యలేదా? లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నట. లేదు. డబుల్ బెడ్రూమ్ లేదు, ఉండడానికి స్థలం లేదు. 2 కొడుకులకు కోడన్లకు. మరి 2500 ఇస్తుండా? లేదు, ఇస్తలేడు. కోడన్లకు లేదు, ఏం లేదు. రైతు బంధు ఇచ్చిండు, అదేమిటి కళ్యాణం లక్ష్మి లేదు. లేదు. తులం బంగారం ఇస్తున్నాడు? లేదు. బంగారం, తులం బంగారం దాయిలాపట్నం. దాయనానికి బరువు అయిపోతుంది. దాయిలాపట్నం మరి ఇస్తా అని చెప్పిండు కదా, తులం బంగారం అంటాడు. అంతే, అలా చెప్తాడు. ఇప్పుడు తులం బంగారం ఇస్తాడా? ఎక్కడ దాయాలో తెలియట్లేదు. ఎక్కడ దాయమంట. 2 కోడన్లు మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? ఏమనిపిస్తుంది? ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. ఒక బస్సు పెట్టాడు, అది కొట్టుకోవటమే. ఫ్రీ బస్సు వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. ఏమీ లేదు. బస్సు ఎక్కినంతే కొట్టుకోవడమే. బస్సులో జనాలు తోసుకోవడం, కొట్టుకోవడం. మీరు మహిళలందరూ సంతోషంగా ఉన్నారంటే ఆడవాళ్ళంతా? ఎందుకున్నాం నాయన? అబ్బా, ఏమీ లేవు నాయన. కోటీశ్వరాలను చేస్తున్నాడు కదా, ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం. అది
ఈ బిల్డింగులు కట్టించిన పెద్ద బిల్డింగ్ కట్టించినాడు దిగలాపోతున్నాం ఎక్కలాపోతున్నాం మరి అయితే ఆయన ఏమంటుండంటే ఇక ఇప్పుడు ఎలక్షన్లలో కాంగ్రెస్ ని గెలిపించకుంటే బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఏ రావు మీకు అన్ని ఆగిపోతాయి అంటుండు. పోలు ఆపేమని మొత్తం ఆపేమని ఆపినా మంచిదే. ఆపితేనే మంచిది. అంతేనా? అంతే. ఏమేమి ఇస్తుండు మరి? ఏమీ ఇవ్వట్లేదు కదా. అంతేనా? ఆపుతా అంటుండుగా. ఆపమను ఏం ఆపుతాడో అంతే.